యూకే వద్దు, యూకే అసలు పోవద్దు, యూకే బాగలేదు, రూల్స్ అన్నీ చేంజ్ చేశారు. సో ఇట్లా ఎన్నో రీల్స్ చూస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ మిత్రులు. సో అసలు ఏమైంది యూకే, ఏం చేంజెస్ చేశారు అని వీటి గురించి అయితే తెలుసుకుందాం. నార్మల్గా యూకే రీసెంట్గా జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చారు. ఏంటి ఆ ప్రపోజల్స్? సో ఇంతకు నార్మల్గా అయితే 5 years ఉండే ఐఎల్ఆర్ ఇప్పుడు 10 yearsకి చేంజ్ చేశారు అన్నారు. అది ఎవరికి చేంజ్ చేశారు? నార్మల్గా నీకు స్టూడెంట్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది అంటే 50,000 pounds కనుక నీకు ఉంది అంటే నీకేం చేంజ్ అవ్వదు. చేంజ్ అయితే ఎవరికి? ఎవరైతే రీసెంట్గా టైర్ 2 కొనుక్కొని ఉంటారు చూసావా, 20 lakhs పెట్టి బయట వీసాలు కొనుక్కున్నారు. వాళ్ళకి ఏంటంటే మామూలుగా 5 yearsకి వచ్చి ఐఎల్ఆర్ దాన్ని 15 yearsకి చేశారు. అంటే మొత్తం లో స్కిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేంజ్ చేశారు. అంతేకాని స్టూడెంట్గా నువ్వు వస్తావు, జాబ్ కొట్టేవరకు 50,000 వచ్చింది, 5 years ఉంటుంది. చేంజెస్ ఎవరికి చేశారు? ఇల్లీగల్గా ఉంటారు కదా, ఇల్లీగల్గా ఎవరైనా 10 years చేసేవాళ్ళు అది 30 yearsకి చేశారు. సో ఇలా లో స్కిల్ వర్కర్ వీసా వాళ్ళకి 15 years చేశారు. సో మీకంటూ ఏమి చేంజ్ అవ్వాలా. సో చేంజ్ అయ్యింది, అవి జస్ట్ ప్రపోజల్స్ పెట్టారు. అవి కూడా మీకు ఎప్పటికి తెలిసిద్ది? రేపు ఫిబ్రవరికి తెలిసిద్ది. ఫిబ్రవరిలో మెయిన్ వీళ్ళు పెట్టిన ప్రపోజల్స్ అన్నీ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, సో దీంట్లో మళ్ళీ పిటిషన్ వేస్తారు, అవన్నీ వర్కౌట్ అవ్వాలి. సో మీరు అవి జస్ట్ అన్ని ప్రపోజల్స్ ఇవన్నీ నాకు నిజంగా రీల్స్ చూస్తుంటే చెడు ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందో ఈజీగా అర్థమవుతుంది. సో ఇవేమి నమ్మొద్దు. ప్రస్తుతానికైతే స్టూడెంట్గా వస్తాడు, 2 years స్టడీ చేస్తాడు, తర్వాత 2 years PSWలో జాబ్ కొట్టాడు అంటే వెల్ అండ్ గుడ్. జాబ్ రాకపోతే FLR మీద ఇండియా వెళ్ళిపోతాడు. సో ఇది ఓవరాల్ రివ్యూ అనమాట. సో మీకు ఏదైనా డౌట్లు ఉంటే నాకు పింక్ చేయండి, నేనైతే మీకు క్లారిఫై ఇస్తాను. అంతే తప్ప దీని గురించి అన్న యూకే బాగలేదంటన్నా మేము రామన్నా అది ఇదని అనుకుంటా ఉన్నారు, ఏం లేదు. సో మీకేం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. థ్యాంక్ యూ.